శాంతి. ఈరోజు మురళి డేటు 9 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలు విని వెలుగులోకి వచ్చారు. కనుక అందరినీ అంధకారము నుండి ప్రకాశములోకి తీసుకొని రావాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు పిల్లలైన మీకు ఏ విషయము తప్పకుండా స్మృతిలో ఉండాలి? సమాధానము: నోటి ద్వారా పదే పదే బాబా బాబా అంటూ ఉండండి. దీని ద్వారా నేను అనేది సమాప్తమైపోతుంది, ఆస్తి కూడా గుర్తు ఉంటుంది. బాబా అని చెప్పడం వలన సర్వవ్యాపి జ్ఞానము మొదటే సమాప్తమైపోతుంది. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని ఎవరైనా అన్నట్లయితే తండ్రి అందరిలో ఎలా ఉండగలరు అని అడగండి. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. పిల్లలు ఏం చెప్పారు? ఎవరిని పిలిచారు? ఓ జ్ఞానసాగర లేక ఓ జ్ఞానసూర్య తండ్రి అని పిలిచారు. భగవంతుణ్ణి తండ్రి అని అంటారు కదా. భగవంతుడు తండ్రి అయితే మీరంతా వారి సంతానము. మేము అంధకారంలో వచ్చి పడ్డాము, మీరు మమ్మల్ని ప్రకాశములోకి తీసుకుని వెళ్ళండి అని పిల్లలు అంటారు. బాబా అని అనడం వలన తండ్రిని పిలుస్తారని నిరూపణ అవుతుంది. బాబా అనే శబ్దం ద్వారా ప్రేమ కూడా కలుగుతుంది. ఎందుకంటే తండ్రి నుండి ఆస్తిని తీసుకుంటారు. కేవలము ఈశ్వర లేక ప్రభువు అని అనడం వలన బాబా యొక్క ఆస్తి అనుభవం కాదు. బాబా అని అనడం వలన వారసత్వం గుర్తొస్తుంది. బాబా, మేము అంధకారంలో వచ్చి పడ్డాము, మీరు ఇప్పుడు జ్ఞానము ద్వారా మా జ్యోతిని మళ్ళీ వెలిగించండి అని పిలుస్తారు. ఎందుకంటే ఆత్మరూపీ జ్యోతి ఆరిపోయి ఉంది. మనుష్యులు మరణించినప్పుడు 12 రోజులు జ్యోతిని వెలిగిస్తారు. జ్యోతి ఆరిపోకూడదు అని ఒకరు నెయ్యి వేసేందుకు కూర్చుని ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, భారతవాసీలైన మీరు వెలుగులో అనగా పగలులో ఉండేవారు, ఇప్పుడు రాత్రిలో ఉన్నారు. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అది హద్దులోని విషయము. ఇది అనంతమైన పగలు, అనంతమైన రాత్రి. బ్రహ్మ పగలు అనగా సత్య త్రేతాయుగాలు, బ్రహ్మ రాత్రి అంటే ద్వాపర కలియుగాలు. రాత్రిలో అంధకారం ఉంటుంది, మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుణ్ణి వెతికేందుకు నలువైపులా తిరుగుతూ ఉంటారు, కానీ పరమాత్మను పొందలేరు. పరమాత్మను పొందేందుకు భక్తి చేస్తారు. ద్వాపర యుగము నుండి భక్తి ప్రారంభమవుతుంది, అనగా రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దసరా గురించి కూడా ఒక కథను తయారు చేశారు. సినిమాలు, నాటకాలు తయారు చేసినట్లే వారి మనస్సుకు నచ్చినట్లుగా కథలు తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే సత్యమైనది. పరమాత్మ పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు, రాజ్యాన్ని ఇచ్చారు. తరువాత భక్తి మార్గంలో కూర్చునే కథలు తయారు చేశారు. వ్యాసుడు గీతను తయారు చేశాడు, అనగా కథను తయారు చేశాడు. మీరిప్పుడు సత్యమైన తండ్రి ద్వారా జ్ఞానాన్ని వింటున్నారు. సదా బాబా బాబా అని చెప్తూ ఉండాలి. పరమాత్మ మన తండ్రి, నూతన ప్రపంచ రచయిత. కనుక తప్పకుండా వారి నుండి మనకు స్వర్గ వారసత్వం లభించాలి. ఇప్పుడు 84 జన్మలు అనుభవించి మనం నరకంలో వచ్చి పడ్డాము. పిల్లల్లారా, భారతీయులైన మీరు సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా ఉండేవారు, విశ్వాధికారులుగా ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు అని బాబా చెప్తారు. దానినే స్వర్గము లేక కృష్ణపురము అని అంటారు. ఇదైతే కంసపురము
లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని బాబ్దాదా గుర్తు చేయిస్తున్నారు. బాబాయే జ్ఞానసాగరులు, శాంతి సాగరులు, పతిత పావనులు, నీటి గంగ కాదు. వధువులందరి వరుడు భగవంతుడు ఒక్కరే. ఇది మనుషులకు తెలియదు. అందుకే ఆత్మల తండ్రి ఎవరు అని అడగండి, అప్పుడు వారు తికమక పడతారు. మాకు తెలియదు అని అంటారు. అరే ఆత్మ, నీకు తండ్రి గురించి తెలియదా? గాడ్ ఫాదర్ అని అంటారు. తరువాత వారి నామరూపాలు ఏవి? గాడ్ను గుర్తించగలరా అని అడగాలి. దానికి వారు వెంటనే భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు. అరే పిల్లల తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవ్వగలరా? రావణుని మతానుసారముగా ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. దేహాభిమానం మొదటి నెంబరుది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు. నేను ఫలానా అని చెప్తారు. ఇది శరీరానికి సంబంధించిన విషయము. వాస్తవంగా నేను ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు. నేను జడ్జిని, నేను ఫలానాను, నేను అని చెప్తూ ఉంటారు. కానీ ఇది తప్పు. నేను, నాది అనేవి రెండు పదాలు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. పేరు శరీరానికి ఉంటుంది, ఆత్మకైతే ఏ పేరు పెట్టబడదు. బాబా చెప్తారు, నా పేరు శివుడు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. ఇప్పుడు నిరాకారుని జయంతి ఎలా ఉంటుంది? వారు ఎవరిలో వస్తారో ఇది ఎవ్వరికీ తెలియదు. ఆత్మలందరి పేరు ఆత్మయే. పరమాత్మని పేరు శివుడు, మిగిలిన వారందరూ శాలిగ్రామాలు. ఆత్మలంతా పిల్లలు. ఒక్క శివుడే సర్వాత్మలకు తండ్రి. వారు బేహద్దు తండ్రి. మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చెయ్యండి, మేము దుఃఖితులుగా ఉన్నాము అని అందరూ పిలుస్తారు. ఆత్మీయే కదా పిలుస్తుంది. దుఃఖంలో పిల్లలందరూ స్మృతి చేస్తారు. కానీ ఇదే పిల్లలు సుఖంలో ఉన్నప్పుడైతే ఎవ్వరూ స్మృతి చెయ్యరు. రావణుడు దుఃఖితులుగా చేసేసాడు. ఈ రావణుడు మీకు పాత శత్రువు అని బాబా అర్థం చేయించారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు. అందుకే ఓ జ్ఞాన సూర్య రండి, మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తూ ఉంటారు. భారతదేశం సుఖధామముగా ఉన్నప్పుడు ఎవ్వరూ పిలిచేవారు కాదు. ప్రాప్తి కాని వస్తువు ఏదీ ఉండేది కాదు. ఇక్కడైతే ఓ శాంతి దేవా అని అరుస్తూ ఉంటారు. బాబా వచ్చి, పిల్లలు శాంతి మీ స్వధర్మము, మీ కంఠహారము, ఆత్మ శాంతిధామ నివాసి అని అర్థం చేయించారు. ఆత్మ శాంతిధామము నుండి మళ్ళీ సుఖధామానికి వెళ్తుంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మీరు అరవవలసిన అవసరమే ఉండదు. దుఃఖంలో అయితే అందరూ అరుస్తూ ఉంటారు కదా. దయ చూపించండి ఓ దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రి రండి అని పిలుస్తూ ఉంటారు. శివబాబా మధురమైన తండ్రి మళ్ళీ రండి అని దుఃఖంలోనే కదా పిలుస్తారు. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివ జయంతిని ఆచరిస్తారు. కృష్ణుడు స్వర్గంలోని మొదటి రాకుమారుడు. వారి జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇది ఎవరికీ తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని మనుషులే పిలుస్తూ ఉంటారు. మంచిది, వారి నామరూపాలు చెప్పమంటే భగవంతుడు నామరూపాలకు అతీతమైన వారు అని అనేస్తారు. అరే గాడ్ ఫాదర్ అని మీరు అంటారు, మరి నామరూపాలకు భిన్నమైన వారు అని ఎలా చెప్తారు? ఆకాశం శూన్యము, కానీ దానికి కూడా ఆకాశము అనే పేరైతే ఉంది కదా. నామరూపాల గురించి మాకు తెలియదు అని అంటారు. మంచిది, కనీసం మీ గురించైనా మీకు తెలుసా అని బాబా అడుగుతున్నారు. ఇలా అడిగితే మేము ఆత్మలము అని అంటారు. మంచిది, ఆత్మ నామరూపాలు చెప్పమని అడగండి. అప్పుడు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ నామరూపాలకు అతీతంగా ఉండదు.
ఆత్మ ఒక బిందువు, అది నక్షత్రం వలె భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కనుకనే 7 రోజుల బట్టీకి గాయనం కూడా ఉంది. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమయ్యింది. అప్పటి నుండి వికారాలు ప్రవేశించాయి. మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అందరికీ గ్రహణం పట్టి నల్లగా అయిపోయారు. కనుక జ్ఞాన సూర్య రండి, వచ్చి మమ్మల్ని ప్రకాశములోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. జ్ఞాన అంజనము సద్గురువు ఇచ్చారు అని అంటారు. జ్ఞాన అంజనము గురువు ఇచ్చారు అని అనలేదు. ఈ విషయము మీ బుద్ధిలో ఉంది. గురువులు అనేక మంది ఉన్నారు. వారిలో జ్ఞానం ఎక్కడ ఉంది? వారికి గాయనం లేదు. జ్ఞానసాగరులు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఇతరులు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలుగుతారు? భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని సాధువులు చెప్తూ ఉంటారు. శాస్త్రాలు చదవడం, యజ్ఞాలు, తపాలు చేయడము, ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలు అని అంటారు. కానీ పతితులు పావన ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలుగుతారు? నేను స్వయంగా వస్తాను అని తండ్రి చెప్తారు. భగవంతుడు ఒక్కరే. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా దేవతలే. వారిని భగవంతుడు అని అనరు. వారి తండ్రి కూడా శివుడే. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉంటారు కదా. ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమారుల సంస్థ అని వ్రాయబడి ఉంది. కనుక మీరందరూ పిల్లలయ్యారు కదా. అనేక మంది బీకేలు ఉన్నారు. ఆస్తి అయితే శివుడి నుండి లభిస్తుంది, బ్రహ్మ నుండి లభించదు. ఆస్తి తాత నుండి లభిస్తుంది. బ్రహ్మ ద్వారా స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా పిల్లలను దత్తు తీసుకుంటారు. బాబా, మేము మీ వారమే, మీ నుండి ఆస్తి తీసుకుంటాము అని పిల్లలు కూడా చెప్తారు. బ్రహ్మ ద్వారానే విష్ణుపురి స్థాపన అవుతుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. శ్రీమతము అంటే సర్వశ్రేష్టమైనది, అనగా శ్రేష్టమైన భగవంతుని గీత. భగవంతుడు ఒక్కరే. వారు నిరాకారులు. మీరు 84 జన్మలు తీసుకున్నారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు. చాలా కాలము నుండి అయితే భారతవాసీలే దూరంగా ఉన్నారు. అది ఏ ఇతర ధర్మము కాదు. ఈ ధర్మం వారే మొట్టమొదట దూరమైపోయారు. తండ్రి నుండి దూరమై ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా ఆత్మలకు చెప్తారు. ఇది స్మృతి యాత్ర లేక యోగా అగ్ని. మీ తలపై ఉన్న పాపభారం ఈ యోగాగ్నిలో భస్మమవుతుంది. ఓ మధురమైన పిల్లల్లారా, మీరు స్వర్ణిమ యుగము నుండి ఇనుప యుగములోకి వచ్చారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఇది బుద్ధితో చేసే పని కదా. దేహ సైతము, దేహ సర్వ సంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. మీరు ఆత్మలు కదా. ఇది మీ శరీరము. నేను నేను అని ఆత్మ చెప్తుంది. మిమ్మల్ని రావణుడు పతితులుగా చేశాడు. ఇది తయారైన డ్రామా. పావన భారతదేశం పతిత భారతదేశము. ఎప్పుడు పతితమవుతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి సెకండులో వారసత్వాన్ని ఇస్తారు. బాబా నుండి సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మీరు భగవంతునికి పిల్లలుగా అయ్యారు. సత్యత్రేతాయుగాల్లో మీరు అమరులుగా అవుతారు. ఫలానా వారు మరణించారు అనే శబ్దమే అక్కడ అనరు. సత్యయుగంలో అకాల మృత్యు ఉండదు. ఎందుకంటే మీరు సంగమ యుగంలో మృత్యు పైన విజయాన్ని పొందుతారు. దుఃఖము అనే పేరే ఉండదు. దానినే సుఖధామము అని అంటారు. నేను మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను.
అక్కడ చాలా వైభవాలు ఉంటాయి అని తండ్రి చెప్తారు. భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు. ఆ సమయంలో కూడా ఎంత ధనం ఉండేది, భారతదేశం ఎలా ఉండేది, మిగిలిన ఆత్మలందరూ నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. ఉన్నతోన్నతమైన తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు శివబాబా, తరువాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు, తర్వాత ఈ ప్రపంచము. జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనే మహిమ కూడా చేయబడుతుంది. పాత ప్రపంచం పైన వైరాగ్యం వస్తుంది, ఎందుకంటే సత్యుగి సామ్రాజ్యం లభిస్తుంది కదా. పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు. నన్ను స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే నా వద్దకు వచ్చేస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణా పాయింట్స్. తలపై ఉన్న పాప భారాన్ని యోగాగ్ని ద్వారా భస్మం చేసుకోవాలి. బుద్ధి ద్వారా దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలి కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, పిలవడము లేక అరవడానికి బదులుగా మీ శాంతి అయిన స్వధర్మములో స్థితులవ్వండి. శాంతి మీ కంఠహారము. దేహాభిమానములోకి వచ్చి నేను నాది అనే శబ్దాలను ఉపయోగించకండి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. ఈరోజు వరదానము, మీ సతోగుణి దృష్టి ద్వారా ఇతరాత్మల దృష్టిని వృత్తిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్తి భవ. సారాంశము, దృష్టితో సృష్టి పరివర్తన అవుతుంది అనే సామెత అయితే ఉంది కదా. మీ దృష్టి ఎంత సతోగుణిగా ఉండాలి అంటే ఎటువంటి తమోగుణి లేక రజోగుణి ఆత్మ యొక్క దృష్టి వృత్తి మరియు వారి యొక్క స్థితి మారిపోవాలి. ఎవరు మీ ముందుకు వచ్చినా వారికి మీ దృష్టి ద్వారా 3 లోకాల గురించి, వారి పూర్తి జీవన కథ గురించి తెలిసిపోవాలి. ఇదే దృష్టితో తృప్తిపరచడము. చివర్లో ఎప్పుడైతే జ్ఞానం యొక్క సేవ జరగదో అప్పుడు ఈ సర్వీసే నడుస్తుంది. స్లోగన్, పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపము సత్యత అనగా దివ్యత. అవ్యక్త ప్రేరణ, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత మరియు నమ్రత అనే గుణాలు వంగడం నేర్పిస్తాయి. ఇప్పుడు మీరు సంస్కారాలలో సంకల్పాలలో ఎంతగా వంగి ఉంటారో అంతగా విశ్వం మీ ముందు వంగి ఉంటుంది. వంగడం అనగా వంచడం. సంస్కారాలలో కూడా వంగాలి. ఇతరులు కూడా నా ముందు కొంచెమైనా వంగాలి కదా అనే సంకల్పం కూడా రాకూడదు. మనము వంగితే అందరూ వంగి ఉంటారు. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారు అందరి ముందు వంగినప్పుడే, అంటే ఎప్పుడైతే వినమ్ర చిత్తులుగా ఉంటారో, నమ్రతా భావాన్ని కలిగి ఉంటారో అప్పుడే సేవ చేయగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.